వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమలలో రూమ్స్ కావాలా? తిరుమల తిరుపతి సిఆర్ఓ కార్యాలయం సమయాలు వివరాలు తెలుసుకుందాం. చైనా సాయంతోనే ఉగ్రదాడి, ఉగ్రవాదుల వద్ద చైనా శాటిలైట్ ఫోన్లు యాప్స్, వెలుగులోకి వచ్చిన సంచలన నిజాలు. నీ ఎవ తగ్గేదేలే, కేసీఆర్ సభలో అల్లు అర్జున్ ఫ్లెక్సీ. సిలికాన్ వ్యాలీలో కంపెనీల సీఈఓలంతా తెలుగోళ్ళు, భారతీయులే, సీఎం చంద్రబాబు వెల్లడి. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు రూమ్స్ దొరక్క ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారికి దేవస్థానం అవగాహన కల్పిస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. తిరుమల బస్టాండ్ సమీపంలో ఉన్న సిఆర్ఓ కార్యాలయానికి సరైన ఐడి కార్డుతో వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కన్ఫర్మేషన్ SMS వస్తుంది. మొదట ఎవరు వస్తారో వారికి మాత్రమే రూమ్స్ను కేటాయిస్తారు. ఈ కార్యాలయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తుంది. తిరుమల సిఆర్ఓ ఆఫీస్ సమయాలేంటో ఒకసారి చూద్దాం. సాధారణ బుకింగ్ కోసం కౌంటర్ ఉదయం 6 గంటలకు తెరిచి రాత్రి 10 గంటల వరకు మూసివేయబడుతుంది. ఇక్కడ సిఆర్ఓ కార్యాలయంలో 50 నుండి 1000 గదులు కేటాయించబడతాయి. చిరునామా వచ్చి తిరుమల బస్ స్టేషన్ ఎదురుగా ఉంటుంది. గది కేటాయింపుకు ఫోటో ఐడి అవసరం. పెళ్లి కాని మరియు సంబంధం లేని జంటలకు గది కేటాయించబడదని దయచేసి గమనించండి. ఒంటరిగా నివసించే వారికి గది చెక్ ఇన్ నిరాకరించబడుతుంది. పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చైనా సాయంతోనే ఈ ఉగ్రదాడికి పాక్ పాల్పడినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు చైనీస్ యాప్ల ద్వారా కమ్యూనికేషన్ జరిపినట్లు సమాచారం. పలు డివైజులను కూడా ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. పహల్గామ్ దగ్గర కూడా ఓ చైనీస్ శాటిలైట్ ఫోన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లో భయం నెలకొంది. భారత్కు భయపడి పాక్ చైనాను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ ధార్కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ ఫోన్ చేసి మాట్లాడారు. పాకిస్తాన్ ఇండియా పరిస్థితిని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. పాకిస్తాన్కు మద్దతుగా ఉంటామని చైనా వెల్లడించింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్లెక్సీలతో బీఆర్ఎస్ శ్రేణులు సందడి చేస్తున్నారు. ఓవైపు కేసీఆర్, మరొక వైపు బన్నీ ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేసీఆర్ అంటే పేరు కాదు, కేసీఆర్ అంటే బ్రాండ్, తగ్గేదేలే అని రాసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. హైదరాబాద్లో 14 నెలల్లోనే గతంలో హైటెక్ సిటీ పూర్తి చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. భవిష్యత్ అంతా ఐటీదేనని అప్పట్లో తల్లిదండ్రులకు పిలుపునిచ్చామని చెప్పారు. స్టార్టప్ కంపెనీల కోసం లాంచ్ ప్యాడ్ 2025ని చంద్రబాబు ఆవిష్కరించారు. అమరావతిలోని విట్ వర్సిటీలోని అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భారతీయులు ఉంటారు, అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉంటారు. మే 2న ప్రధానమంత్రి మోదీ అమరావతికి వస్తున్నారు. ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం కాబోతోంది. అప్పట్లో ఐటీని ప్రమోట్ చేశాను. ఇంకొక తొందరలోనే గూగుల్ విశాఖపట్నం రాబోతుంది. గూగుల్ విశాఖపట్నం వస్తే ప్రపంచ డేటా అంతా కూడా వచ్చి ఇక్కడ అనలిటిక్స్ తయారు చేసి ద్వారా ప్రపంచానికి అందజేయబోతున్నారు. అంటే నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నా. ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్ ఉద్యోగానికి కూడా డిమాండ్ ఉండేది. ఇప్పుడు కలెక్టర్ పోస్ట్ కంటే ఐటీ ఉద్యోగానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. విట్ అమరావతిలో 95% ప్లేస్మెంట్లు వస్తున్నాయి. మీరు ఉద్యోగంలో సంతృప్తి చెందవద్దు, కొత్త సంస్థలు స్థాపించండి. సిలికాన్ వ్యాలీలో కంపెనీల సీఈఓలంతా తెలుగులు, భారతీయులే. తీవ్రవాదం సమస్యలు భారత్ను ఏమీ చేయలేవు అని చంద్రబాబు పేర్కొన్నారు. చూసారుగా ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.